అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్ సిద్దిపేటలో మీరు ఈ కల్చరల్ రూటెడ్నెస్కి మనకు కలగడానికి అది కేవలం అదొక పుస్తకంలో సబ్జెక్ట్ లాగా కాదు, మన బ్యానర్ మీద అదొక పదం లాగా కాదు. పిల్లల హృదయాల్లో అది కల్చర్ అనేది నిండాలి అని అంటే మనం దానికోసం ఏం చేస్తున్నాం? సో చెప్పడానికన్నా ముందు ఒకసారి మన లోగోని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని థీమ్ అర్థమవుతుంది. మీరు లోగో చూస్తే ఒక ట్రయాంగిల్ ఉంది, ఈక్విలాటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం. చాలా ఆలోచించాను లోగో కోసం. ఈ ట్రయాంగిల్ యొక్క సింబాలిజం ఏంటంటే ఈ ట్రయాంగిల్ యొక్క నేచర్ ఏంటంటే ఒక సైడ్ మిగతా రెండు సైడ్ మీద ఆధారపడింది. ఒక సైడ్ లేకపోయినా మిగతా రెండు సైడ్స్ యొక్క ఐడెంటిటీ ఉండదు. మూడు ఇంటర్ డిపెండెంట్, మూడింటికి ఈక్వల్ వాల్యూ ఉంది. సో ఈ మూడు ఏంటంటే ఒకటి అకాడమిక్ ఎక్సలెన్స్, రెండు హోలిస్టిక్ డెవలప్మెంట్, ఒకటి కల్చర్. మూడు సమానము, మూడు ఇంటర్ డిపెండెంట్. ఈ మూడు అత్యంత ప్రధానమైనటువంటి సూత్రాలను చెప్పడం కోసం ట్రయాంగిల్ వచ్చింది. ఇంకొక రెండు రకాలకు కూడా మీరు ఈ ట్రయాంగిల్ అర్థం చేసుకుంటారు. ఒకటి స్టూడెంట్, టీచర్, పేరెంట్. ఈ ట్రయాంగులర్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇప్పుడు ఈ మూడులో ఎవరు సరిగా లేకపోయినా కష్టం. మూడోది బాడీ, మైండ్ అండ్ ఇంటరాక్ట్. ఈ మూడింటి మధ్య సమన్వయం ఉండాలి. స్వామి వివేకానంద అంటాడు, మనసు అంటే అది ప్రత్యేకంగా శరీరంలో అతి సూక్ష్మాంశం మాత్రమే. ఇప్పుడు శరీరంలో మన సిక్ అయితే మన మైండ్ కూడా వీక్ అవుతుంది. ఒకదానికొకటి మనం విడదీయలేము. మన ఇంటెలెక్ట్ కూడా మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు కానీ ఎమోషన్ ఉన్నప్పుడు ఇంటెలెక్ట్ సరిగా పనిచేయదు. కానీ ఈ మూడింటి మధ్య సమన్వయం కుదుర్చారు. అదేవిధంగా మీరు లోపల చూస్తే మీకు ఒక లోటస్ కనిపిస్తుంది. ఈ లోటస్ ఏంటి? లోటస్ తామర పువ్వు యొక్క కమలం యొక్క లక్షణం ఏంటి? బురదలో ఉన్నా కూడా చాలా బురద అంటకుంటుంది. అంటే ఈ ప్రాపంచిక జీవితంలో ఈ అన్ని రకాల ప్రపంచం అంటే మంచి చెడుల సంగమం, అది అన్ని ఉంటాయి. వాటి మధ్య ఉన్నప్పుడు నీ ప్యూరిటీ, నీ క్లారిటీ, నీ నిర్మలత్వం, నీ పవిత్రత అట్లనే మెయింటైన్ చేయడానికి ఈ కమలం ఒక దర్పణం. అదేవిధంగా కమలం మన సంస్కృతికి సింబల్, మన జాతీయ పుష్పం, జాతీయత కూడా ఉంది. దీనిలో 5 రెక్కలు మీకు ఉన్నాయి. ఈ 5 రెక్కలు కూడా 5 పంచకోశాల శరీరంలో, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ, విజ్ఞానమయ, ఇట్లా 5 రకాల తత్వాలు. అంటే ఈ స్కూలింగ్ లో ఉండే 3 లక్షణాలు కరెక్ట్గా ఉంటే ఈ పంచకోశాలు వికసిస్తాయి అనేటువంటి ఒక గాఢమైనటువంటి అర్థంతో స్కూల్ ప్రారంభం చేస్తున్నాం.